ఏమైంది ఇలా బాగా లేట్ అయింది? ఏమైంది పొద్దున తొందరగా లేవాలని చెప్పి అనుకున్నా. పని లేని రోజేమో తొందరగా మెలుగుపోయింది, పని ఉన్న రోజేమో మెలుగు కాలేదు. నైట్ దోశ పోయింది. దోశ కొరక. మరి ఇప్పుడు దోశలు లేట్ అవుతాయి కదా, పిల్లలకు అందుతాయా? చేస్తాయి ఇక ఎక్కువ పొంగలేదు. చలిపెడుతుంది కదా, చలిపెడుతుంది కాబట్టి ఇది ఎక్కువగా పొంగలే. ఇప్పుడు వేయాలి ఇవి. గుడ్ మార్నింగ్ మమ్మీ, ఏం చేస్తున్నాయి? ఇగో బియ్యంలో అన్ని గడ్డితులు ఇట్లా ఉన్నాయి, చెప్తున్నా. మస్తు లేట్ అయింది తెలుసా ఈరోజు లేవడం. నేను ఏమనుకున్నా అంటే తొందరగా నిన్నట్లాగా 5కి లేస్తే తొందరగా మీకు టిఫిన్ కూడా వేసి పెడతా ఇయ్యాల ఏదన్నా అనుకున్నా. అదేది ఏదన్నా కాదు, నైటే నేను పిండి ప్రిపేర్ చేసి పెట్టిన దోశకు. మరి ఎట్లా? ఇప్పుడు వేయాలి కానీ టైం లేదు. ఇప్పుడు ఇక అన్నం వండాలి, కూర వండాలి, టిఫిన్ చేయాలంటే టైం సరిపోదు. ఆల్రెడీ నేను లేచేసరికి 6 అయింది. అప్పుడు లేచిన నేను ఏం చేసిన, తొందరగా బ్రష్ చేసుకొని స్నానం చేయి, వాటర్ అయితే వేడవుతున్నాయి. ఫస్ట్ ఇంట్లో కూరగాయలు లేవు, ఇప్పుడు కూరకు మరి ఏం కర్రీ వండుతుంది? తీసుకొస్తాను. దాని ఆలుగడ్డలు తెమ్మన్నా కదా. ఆలుగడ్డలు డాడీ ఎప్పుడు ఏం పోలే. ఇప్పుడు దోశ చేస్తావా మమ్మీ? చేస్తా. అయితే పిండి చలికాలం కదా, ఇది చలికాలంలో ఎక్కువ పులిపోదు అన్నట్టు. పిండి ఎక్కువ రాలేదు, ఇట్లా పొంగుతుంది అన్నట్టు. ఎక్కువ పొంగలే. ఎండాకాలంలో పొంగుతుందా? బాగా పొంగుతుంది, ఖరాబ్ అవుతుంది. ఎక్కువసేపు బయట వస్తే ఖరాబ్ అవుతుంది. తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సరే ఎండాకాలం పెట్టుకోదామే. ఖరాబ్ అయింది ఒకసారి ఎండాకాలం. ఖరాబ్ అవ్వదు కదా ఈసారి ఎండాకాలంలో పెట్టుకోదామా? ఏటా ఊకేనా? అమ్మ వాళ్ళ ఇంటికి కాదు, ఊక అమ్మ వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ వీడియోస్ మంచిగా చేస్తే మనము ఛానల్లో మనకు వండర్లో పోదాం. వాళ్ళకి రీచ్ వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో మంచి రీచ్ వచ్చి మంచి రెవెన్యూ వస్తే అప్పుడు మనము బయటికి వెళ్తాం. అప్పుడు దాకా ఇంకా వండర్లో పోవాలి. మేము జాయింట్ వీల్ ఎక్కియాలి. ఎట్లుంటుంది అంటే నువ్వు వేయలేవు కదా, మస్తు మీద ఉంటుంది. చూస్తే కిందికి భయం అవుతుంది. ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలు ఉంటే మనకు దోశలు మంచిగా వస్తాయి. ఇంత తక్కువ పిండి కలిపినావు ఎందుకు? ఇప్పుడు మందం అయితే, ఇప్పుడు మా మందం అవుతుంది ఆ పిండి, మీ మందం కూడా కాదు. తర్వాత అవుతామా. మరి మేము టిఫిన్ తినిపోతాం, డాడీతో పంపిస్తావా? మళ్ళీ ఎందుకు పంపి వాళ్ళ వ్యాన్ సీట్ దొరికాయి. అయ్యో అక్కడ సిలిండర్ గ్యాస్ ఆన్ చేయలేదు. అక్కడికి అవి ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి. అయిపోయి మమ్మీ స్టవ్ కొనుక్కుందాం. ఫోర్ స్టవ్స్ ఉన్నాయి, కొనుక్కోవాలి ఫైబర్ది. మన అది మంచిగా ఉంది కానీ డిజైన్ మంచిగా లేదు, ఆ పూలు అది అంత మంచిగా లేదు. అది తీసుకుందాం. అది డైరెక్ట్ ఆన్ చేసేడుతోనే ఆన్ అవుతుంది. లైటర్ కొట్టడు ఇది అంత ఎందుకు. ఆటోమేటిక్. నేను మీకన్నా ముందే లేచిన తెలుసా మమ్మీ. లేచి చూసినా మీరు ఎవరు ఇవ్వలేదు, పండుకున్నాం మళ్ళా. లేకపోతే ఏ 3-2 అవుతుంది రాత్రి అనుకుని నేను లేవలేదు. పొద్దుగాల అవుతుందని నాకేం తెలుసు. అప్పుడే 6 గంటలకు నేను లేస్తే 6 అవుతుంది. షాక్ అయినా నేను 6 అవుతుందని. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 6:52. ఐడి కార్డ్ అన్న ఇస్తారట. ఓ ఏం ఐడి కార్డే?
దోశనా అట్లా మమ్మీ? దోశనే. కోల్గేట్ ఇక బండి మీద ఉంది, లేకపోతే అక్కడ కుర్చీ మీద ఉంటుంది, స్టూల్ మీద. ఫస్ట్ కాబట్టి చిన్న వేసినా ఫెయిల్ అవుతుంది. ఫస్ట్ ఇట్లా కొంచెం మంచిగా రాదు, ఫెయిల్ అవుతుంది. బాగానే వస్తుంది. లేదంటే ఇక పోయింది అనుకో, అందుకని పిండి వేస్ట్, కింద పడుతుంది మమ్మీ, నేను వేస్ట్ అవుతుంది. వస్తుంది, మంచిగా వస్తుంది. అరే పేన మీద బాగా రోజులైతే పేన మీద దోశ రాదు కదా, వస్తుంది దీని మీద వస్తుంది కదా, దాన్ని లేయర్ పోతాయి కదా, లేయర్ పోయినా కూడా వస్తుంది. గట్లా వస్తుంది. తింపే మమ్మీ, గట్లా లోపల పచ్చి పచ్చిగా ఉండదా? తిప్పారు ఇక. నీళ్ళు ఎందుకే మమ్మీ? నీళ్ళు వేయాలి. ఎందుకు? దానికి ఒక రీజన్ ఉంటుంది కదా. నీళ్ళు వేస్తేనే దోశ అతుక్కోకుండా వస్తుంది. ఇట్లా ఆ నీళ్ళు నువ్వు పోసినాక అవి ఎక్కడికి అక్కడికి పక్కకి పోయి అవన్నీ వేపరైజ్ అయిపోయాయి, ఎందుకు అతుక్తుంది? ఆయిల్ అనేది ఉండదు అన్నట్టు నీళ్ళు చల్లితే. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ. నా వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి, ఓకేనా? స్కూల్కి పంపించేయాలి పిల్లల్ని. హై బాయ్ బాయ్, టైం ఉంది అని. పట్టుకున్నాడు ఎందుకు, చెరొకటి పట్టుకోర్రి ఇక. బాయ్ బాయ్, మెల్ల పోర్రి. అటు ఎవరన్నా ఉంటే కుక్కలు ఇట్లు ఉంటే వాళ్ళని విలువరు, ఎవరన్నా ఉంటే అక్కడ. చూడండి, ఇవన్నీ ప్రొద్దున వాష్ చేసిన బట్టలు, వీటిని అయితే ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. ఇస్తారు కదా, అవన్నీ ఇప్పుడు ఫోల్డ్ చేస్తా. చిన్నపిల్లల బట్టలు చూడండి. యోగి లంగాకు కుట్టు పెట్టాలి, కలర్ మంచిగా ఉంది. నువ్వు మిషన్ తీసుకొస్తావేమో అంటే వేసుకుంది వర్క్ స్టార్ట్ చేద్దాం. వర్క్ మీద మొదలు పెడుతున్నాం, అది వేసుకుందాం. నైటీలు ఉన్నాయి, చినిగిపోయిన నైటీలు ఉన్నాయి. కొత్త లంగాలు 2 ఉన్నాయి, దసరాపట్ లంగా ఉన్నాయి, ఇది ఇంకొకటి 2 టాప్స్ ఉన్నాయి కుట్లు పెట్టాల్సినవి. అది ఎప్పుడు వస్తుందో రాదో కూడా తెలియదు. నిన్ననే వచ్చేది ఉంటుంది, దాని ముహూర్తం దాటిపోయింది ఇక, అంతే వచ్చేది రాని. అసలు నువ్వు మర్చిపోయావు కదా, నువ్వు కూడా ముందే నువ్వు అన్న దగ్గరకు వచ్చినప్పుడు, ఇక్కడ దగ్గర వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పేది ఉండే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా, ఎట్లయినా మెషిన్ పంపిస్తాడనే కాన్ఫిడెన్స్ కొద్దున్నా కానీ పంపించాలి. అక్కడికి అయిన తర్వాత ఆయనకి ఏం అర్థం కాలేదు, ఒక్కరికి అవన్నీ చదువుకున్నాడు అది చేసేసరికి కథ మర్చిపోయినట్టున్నాడు కదా.
లేకపోతే ఫస్ట్ చెప్పి పెడితే అయిపోయి. నువ్వు ఒక్కసారి అన్నయ్య బయలుదేరినప్పటి నుంచి ఫోన్ చేయలేదా? చేసిన ఎట్లయినా కానీ తెస్తాడు కదా అన్నట్టు నేను అనుకున్నా. ఇక్కడ దగ్గర దాకా వచ్చినా అన్నప్పుడు మిషన్ అయితే దించక మరి అందులోకి వెళ్ళి అది అదే బండితో ఇట్లా పంపిస్తే అయిపోవు. ఒకసారి చెప్తే తెస్తారు కదా అని నేను అనుకున్నా. గుర్తుంటుంది అనుకున్నాను. ఇక అది గంతే అత్తది రాదు నమ్మకం తక్కువ. ఇప్పుడు అడిగి తీసుకొస్తా అన్న కానీ వాళ్ళు ఏమనుకుంటారు. ఇప్పుడు ఎట్లా నువ్వు కుట్టవని తెలుసు కదా. అలా కుట్టద్దు మీ చిటీలో కుట్టరు. కుట్టరు సార్. నాకు ఎందుకంటే ఏమైనా డ్రెస్ కొనుక్కున్నా నైట్ కొనుక్కున్నా 50 రూపాయలు. ఆ 50 రూపాయలు మిగులుతాయి. ఆడ అట్టిగా మిషన్ ఉండదు. దానికంటే మిషన్ మంచిగా నడుతుంది, ప్లస్ పైసలు సేఫ్ అవుతాయి. ఇంకొక ఆరనుకో దగ్గర ఇంకొక 1 year దాకా ఇక దాన్ని నువ్వు అంటే మనది మోటరేనా ఇప్పుడైనా దొక్కచ్చు కానీ దాన్ని ఏమైనా దొక్కుడా? ఆ మోటర్ ఎట్లా వారేసారు? అవన్నీ చదువుకోవాలి. నీ పోతేనే చదువుకోవడం ఇది. ఇది చదువుడు ఏం లేదు, అవి అట్లనే ఉంటాయి. అవి అట్లనే అంతే. చెలో జైత్యాల అలా అయ్యేదాకా అవి అట్లనే ఉంటాయి అంతే. అట్లా నెవ్వి తీయం. మాకు అందులో ఇవ్వ అవసరం లేదు. చీర మంచిగా ఉందా? పెట్టినావు డికాషన్? పెట్టినా. అవుదా ఇక మరి అది మరగద్దా? మరి ఇద్దరే ఉన్నాం ఇక అత్తరు ఇక. టైం ఎంత అయింది? 4:30. 4:30 అయిందా? అవుతుంది ఇక కాలే ఇంకా. ఇంకొన్నాయి టవల్స్ అయితే రోజు ఒక్కసారి తుడిచిన టవల్తో తుడవరు. ఒకరు తుడిచిన టవల్తో ఇంకొకరు తుడవరు. ఎవరి వాళ్ళకే మళ్ళీ ఫ్రెష్ పొడి పొడిగా ఉండాలి. వాళ్ళు టవల్ ముట్టినప్పుడు అది పొడి పొడిగా ఉండాలి. పచ్చి పచ్చిగా ఉంటే అసలు ముట్టనే ముట్టదు. నేను పోతా. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఈవినింగ్ టీ టైం. టీ కాదు కానీ డికాషన్ తాగుతున్నాం. పాలు డికాషన్. అమ్మ గరం ఉంది. డికాషన్ తాగుతున్నాం ఫ్రెండ్స్. మీరేం తాగుతారో కామెంట్ చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి ఇంకా రాలేదు. 4:30 కూడా అవుతలేదు ఇంకా టైము. 5:30కి వస్తారు వాళ్ళు. ఇంకొక 1 hour టైం ఉన్నది. కొత్తగా వచ్చిన అయిపోయిందా? బ్యాగ్ ఏది? నువ్వు పోయేటప్పుడు వేసుకున్నావు కదా. హాయ్ హాయ్ బాయ్ బాయ్ కానీ ఇక్కడ మీ లంచ్ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టు.
ఏమో నాకేం తెలుసు, డాడీ వెళ్ళలేడు, కరీంనగర్ వేయండు. ఏటీఎం కార్డా అక్కడ పెట్టుకో. అరటి పండ ఎవరు? ఎందుకు? రేపు వెడ్నెస్డే, అవసరం లేదు. ఏ వద్దు, డ్రెస్ చేంజ్ చేసుకోపోవద్దు. ఏం కావాలి? స్వీట్ బాక్స్ ఎందుకు? సరే. సాక్సులు మంచి స్మెల్ వస్తున్నాయారా? ముక్కు దగ్గర పెట్టుకొని చూస్తున్నావు స్మెల్. చెప్పు. పెట్టుకో, ఎవరి షూస్లో వాళ్ళే పెట్టుకొని పెట్టారు. అట్లా ఎందుకు చేస్తావు అంత పిచ్చి పిచ్చి పనులు నువ్వు? ఏం కొంటావు అరటి పళ్ళ? ఆపు మరి. యాపిల్ కావాలట.